టీడీపీ నాయకులు సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఆ ఆత్మహత్యల ర్యాంకుల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన దాంట్లో రైతులు ఆత్మహత్యలు 3rd ప్లేసు, కౌలు రైతులు 2nd ప్లేస్ అని ఎందుకు ఇచ్చింది? ఎందుకు 74,500 తలసరి రైతు అప్పు ఉంటే ఆంధ్రలో 2,45,000 అప్పుని ఎందుకు ఇచ్చింది? ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తప్పులా? కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేసిన తప్పులా? నువ్వు సమాధానం ఎప్పుడన్నా చెప్పావా? నువ్వు చెప్పలేదే. ఆఖరణ నీ టైంలో ఆక్వా రైతులు వాళ్ళు క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు. ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు. వాళ్ళ గురించి పట్టించుకున్నావా నువ్వు? మేము మా టైంలో ఐఎస్ఐ మోటార్లు ఫ్రీగా ఇచ్చే స్కీమ్ మొదలుపెట్టాం. నువ్వు వచ్చేసి క్లోజ్ చేసావు. అరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ అది. ఐఎస్ఐ మోటార్ పెట్టి ఆ పాత మోటార్ తీసేసి ₹1 రైతు ఖర్చు లేకుండా టోటల్గా గవర్నమెంట్ భరించింది. దాన్ని క్లోజ్ చేసేసావు నువ్వు. ఇటువంటి దారుణాలు రైతుల విషయంలో చేసి ఈరోజు రైతుల గురించి మాట్లాడితే నవ్విపోతారు జగన్మోహన్ రెడ్డి. ఇది కరెక్ట్ కాదు. ఇది వేషాలు వేసేదానికి రైతుల దగ్గరికి పోబాకు. అదే నేనేమంటానంటే అక్కడ ఎవరు చైల్డ్ ఆర్టిస్టులు కొరత ఉందని చెప్పారంట. అదే నేను అనేది, జైలు దగ్గరైనా ఎక్కడైనా ఆ పిల్లకాయలు రావటం. ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివే అమ్మాయి, ఆమెకి అమ్మఒడి రాలేదంట. ఢిల్లీ 3 అంతస్తుల బిల్డింగ్ ఉందంట గురిజాల్లో. అది పరిస్థితి. గోల్డ్ షాప్ ఉందంట. వాళ్ళ నాయనకి బంగారు షాప్ ఉందంట. అది ఈరోజు మీరు వేసే పే టైం బ్యాచ్ చేసే డ్రామాలు. అది చెప్తున్నారు. ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆ బస్సుకి కట్టే దానికి కూడా 6 మంత్స్కో 3 మంత్స్కి కూడా సరిపోదంట అమ్మఒడి డబ్బులు వస్తే. ఇట్లుంది పరిస్థితి. అప్పుడు ఒక టైంలో అయితే ఆయన ₹6,000 మిరపకాయలు క్వింటాల్ అమ్మిన పరిస్థితులు మీ గవర్నమెంట్లో ఉంది. ₹6,000 ఎకరాకి 30 నుంచి 35 క్వింటాలు రావాల్సింది 10 క్వింటాలకు పడిపోయింది. ఏదైతే ఆ మిర్చికి నల్ల తామర తెగులు వచ్చినప్పుడు అప్పుడు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి రైతుల మధ్యలోకి వెళ్ళావా? రైతులను పరామర్శించావా? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ప్యాలెస్లో బోల్ట్ వేసుకొని కూర్చొని బయట రాకుండా ఈరోజు నువ్వు షో చేస్తానంటే ఎట్లా? రైతు అంటే అర్థం తెలుసా నీకు? అదే ఉన్నట్టుంది. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టుల కోసం మొన్నేమో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ బాగా చేశారంట. అదెవరో సీనియర్ డైరెక్టర్ మాట్లాడుతూ చైల్డ్ ఆర్టిస్టులు కొరతుంది అని చెప్పాయంట. అందుకని బహుశా వైసీపీ టీం, ఐపాక్ టీం చైల్డ్ ఆర్టిస్టులని తయారు చేస్తుందేమో ట్రైనింగ్ ఇచ్చి అని అనిపిస్తుంది. అదే కదా, అందుకనే కదా ఆయన ఈ ఐపాక్ టీములు ఈ పే టైం బ్యాచ్లు చెప్పిన దాన్ని బట్టే కదా వై నాట్ 175, వై నాట్ 25 అని చెప్పేసి విర్రవీగింది. ఇంకా చాలదా? అని దేనికి భద్రత కల్పించాలా?